మరి ఈరోజు మన కప్పకంటపాడు గ్రామంలో శ్రీ శ్రీ పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో మరి వైశాఖ శుద్ధి పౌర్ణమి రోజు సందర్భంగా మరి సుమారు 2000 నుంచి 2500 మందికి మరి అన్న సంరాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్ గారి ఆధ్వర్యంలో మరి కమిటీ ప్రతి నెల ఎవరో ఒకరు డాన్లో ఎంతో కొంత సాయం చేసేవారు. మిగతాదే కమిటీ వేసుకుని మరి దగ్గర 17 నెలల నుంచి మరి అన్న సంరాధన అనేది భారీ ఎత్తున మరి జరిపించడం. మరి ఈ నెలలో మరి డోనర్ ఎవరూ లేరు. మరి అంటే ప్రతి నెల పుట్టినరోజు అవనివ్వండి, పెళ్లి రోజు అవనివ్వండి, ఏ కార్యక్రమం అయినా సరే మరి అమ్మవారిని తలుచుకుని మరి పెద్ద ఎత్తున సాయం చేయడం. మరి అలాగే మా పేరుని అన్న సంరాధన పెట్టండి అనడం మరి అన్నీ సాంప్రదాయంగా వస్తున్నాయి. మరి అందులో భాగంగానే మరి మనం గ్రామం నుంచి వెళ్ళిన ఆడపడుచులే కాకుండా మరి పొరుగురిలో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి ఈ మన గ్రామంలో వచ్చి మన అన్న సంరాధనలో పాల్గొని ఆ అమ్మవారి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి మరి చక్కగా సంతోషంగా వెళ్తున్నారు. మరి ఇటువంటి కార్యక్రమాలు జరపడం వల్ల మన గ్రామంలో సస్యామలంగా ఉండి మరి అందరూ కూడా ఆరోగ్యవంతులై ఉంటారని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి పెంట్లమ్మ అమ్మవారి ఆర్థిక సాయంతో మరి ప్రతి ఒక్కరూ సాయంతో మరి సలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దగ్గర 40 నెలల నుంచి మరి మజ్జిగ 40 రోజుల నుంచి మజ్జిగ పోయడం మరి వచ్చిన వారంతా కూడా వచ్చి అందరూ కూడా సేకరించి అవి వెళ్తాం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని తలుచుకొని మరి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని చేస్తే మరి అమ్మవారి సెలవు మరి ప్రజలకు ఉంటుందని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాం. జై పెంట్లమ్మ తల్లి, జై పెంట్లమ్మ తల్లి, జై పెంట్లమ్మ. పెంటపాడు మండలం కేపెంటపాడు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి పౌర్ణమి భోజనాల సందర్భంగా ఇవాళ వైశాఖ పౌర్ణమి సందర్భంగా ఈరోజు భారీ అన్న సందర్భం జరుగుతుంది. సుమారు 2000 నుంచి 2500 మందికి ఇవాళ అన్నదాన కార్యక్రమం ఈ కమిటీ వారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి సుమారు ఇది 17 నెలలుగా ఈ కమిటీ ఏర్పడి నుంచి 15 నెలలుగా పౌర్ణమి సందర్భంగా అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. భక్తులు కూడా విశేష సంఖ్యలో ప్రతి నెల కూడా ఏ నెల కూడా క్రమం తప్పకుండా ఆడపడుచులు అందరూ మా ఊరి నుంచి వెళ్ళిన ఆడపడుచులు బయట ఊరి నుంచి కూడా వచ్చి ఇక్కడ తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ అమ్మవారు ఎంత స్వచ్ఛమైన అమ్మవారు, ఏదైనా కోరుకుంటే మన ఎదురుగానే జరిగింది. దాని గురించి ఎవరో కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇలాగే ఈ నెల కూడా 2000 నుంచి 2500 మంది భక్తుల అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ సహకరిస్తున్నారు. ఈ నెల డోనర్ ఎవరు లేకపోయినా సరే కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలా జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కమిటీ ఏర్పడ్డాక ఇలా 17 నెలలుగా అన్నదానం అనేది నిర్విరామంగా జరుగుతుంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా దేవి, వందనాలమ్మా. మందభాగ్యురాలినమ్మా నన్ను
వందనాలమ్మా వందనాలమ్మా దేవి వందనాలమ్మా. పాలించవమ్మా నన్ను ప్రార్థిస్తున్నమ్మా